ఏమిట్రా పోజు? అన్ని నువ్వే కలుస్తున్నావే, నాకు ఒకటి ఇవ్వనాయా? తమ్ముడు, సిగరెట్లు తాగటమే తప్పు. అందులోనూ సొంత అన్నయ్య ముందే తాగావంటే ఊళ్ళో వాళ్ళంతా నిన్ను పోకిరి అంటారు. అందరూ ఇప్పుడు నన్ను పోకిరి అట్టునే ఉన్నారుగా, ఇవ్వమంటే. సరే తీసుకో. నీ ముందు కూర్చొని నేను తాగితే చూసేవాళ్ళు నా గురించి తప్పుగా అంచనా వేస్తారు. నేను పక్కెళ్ళి దమ్ము కొడతాను, ఎవరిని వస్తే చెప్పు. ఏ నన్ను మాత్రం వాళ్ళు తప్పుగా అనుకోరా? నిన్ను పోకిరి అంటున్నారా, నువ్వే ఒప్పుకున్నావు కదరా. చంద్రపురి గిట్టే పోవాలా? ఏమిట్రా అడుగుతుంటే గంగిరెద్దులో తలాడిస్తున్నావు? నోరు తెచ్చి మాట్లాడు. నోట్లో ఏమైనా ఉందా? ఫోజు కొడుతున్నావు? రైట్. ఏయ్, కారు రివర్స్ చేస్తాను, వెనకాల తగులుతుందేమో చూడు. రండి రండి. తగులుతుందా? తగలేదు రండి. ఇప్పుడు తగలేదు రండి. బాగా చూడు. ఇప్పుడు తగిలిందండి. కారు గుద్దుకుంటే నవ్వుతున్నావా? నవ్వితే తప్ప. నువ్వెవర్రా? వాడికి అన్నయ్యవా తమ్ముడువా? అన్నయ్యనే. ఏమ్మా, వాకిట్లో ఎవరేశారు ముగ్గు? పెద్దవాడా చిన్నవాడా? చాలా అసహ్యంగా ఉంది. నువ్వైనా నడపకూడదా? ఇరుగు పొరుగు వాడు ఎవరైనా వచ్చి చూస్తే నామోషి కదా. ఈ ఇంట్లో ముగ్గులేసే వయసులో ఆడపిల్ల లేదే కర్మ. వాళ్ళకి తొందరగా పెళ్లి చేసి పడేరా. వాళ్ళు ఏమేస్తారా ముగ్గులు? ఇంటికి వస్తే తేకూడదట. పాపం కోడలు రాగానే వాకిట్లో పేడరేడు చల్లి ముగ్గేస్తుంది అనుకున్నావా? దాన్ని కదలకుండా కూర్చోమని అన్ని పనులు వీళ్లే చేసి పెడతారు. వట్టి వెర్రి మొహాలు. పెళ్ళానికి కాళ్ళు పిసుకుతూ కాకాబట్టి తిరుగుతూ ఉంటారు. వాళ్ళ బుద్ధి నాకు తెలియదా? నిన్ననే జంగంపల్లి పోయి ఒక పిల్లని చూసి వచ్చాను. ఒకే పిల్లని ఇద్దరు బడుద్దాయిలకి చేయమంటావా? పెద్దాడికే, వాడేగా తాడి చెట్లు ఎదిగాడు.
పిల్ల నాకు చాలా బాగుంది. వాణ్ణి కూడా ఒకసారి ఆ ఊరు పోయి పిల్లని చూసి రమ్మని చెప్పు. పోయేటప్పుడు నా పెళ్లికి కొన్న పట్టుపంచ కట్టుకుపోమ్మను. ఆ పంచ చాలా లక్కీది. పట్టుపంచ చూడగానే పెళ్లి కూతురికి పిచ్చెక్కిపోతుంది. బామ్మ, పిల్ల నలుపో ఎరుపో అడుగు. ఏరా రామస్వామి, పిల్లది ఎరుపుతాలా నలుపుతాలా? పులితోలు. కళ్ళు మూసుకుని దాని మెళ్ళలో తాళి కట్టమను. ఆ పిల్ల నాకు నచ్చద్దా? ఆ పిల్లకి నువ్వు నచ్చితే సరిపోదట్రా. పోతావు, చూస్తావు, ఇంటికి తిరిగి వస్తావు. అన్ని విషయాలు నేను వాళ్ళతో మాట్లాడాను, తెలిసిందా? పా. ఎవరు పిల్ల? జంగంపల్లి. జంగంపల్లిలో దిగి జంగంపల్లిలో దిగగానే ఒక నుయ్యి ఉంటుంది, అందులో దూకు. బడుద్దాయ్. బస్సులోంచి నువ్వు దిగరా, వాళ్లే వచ్చి నిన్ను ఈడ్చుకుపోతారు. నీ ఆడవాళ్ళని వాళ్ళకి వివరంగా చెప్పా. మామ, నేను వాళ్ళ తోలు గురించేం బాధపడను. నాకంటూ ఆడపిల్ల దొరికితే చాలు. నలుబో ఎరుబో పొడుస్తో మోసంలో దేని ఉదాహరణ చూడముందు. ఏమబ్బాయ్, పెద్దాడికి జంగంపల్లిలో పిల్లని చూసినట్టే చిన్నాడి కొండపల్లిలో పిల్లని చూడకూడదు. కొండపల్లిలోనా? కొండపల్లి అంటే నీకంత ఆషామాషిగా ఉందా? కొండపల్లిలో ఉన్న పిల్లలందరూ లక్షణమైన పిల్లలు. వీడికి ఎవరిస్తారు చెప్పు? అమ్మా, వీణ్ణి వినోబా భావే మోస్తరు, ఋష్యశృంగుడి మోస్తరు, వివేకానందుడి మోస్తరు చేయబోతున్నా. ఏమంటే వీడు నాలా చాలా ధైర్యవంతుడు. ఏనా మీతో నేను ధైర్యవంతుడని చెప్పానా? ధైర్యం లేదంటావా? అవును. పిరికివాడంటావా? అవును. చావటానంటావా? అవును. అరే ఛీ, నీకెవడిస్తాడు పిల్లడి పోరంబోకు. అయ్యా, రామస్వామి గారు, ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? సినిమా హాల్ పేరు మార్చాలని రమ్మన్నారు కదండి. అరే, మీరేనా? మీకోసమే ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాను. రండి, కూర్చోండి. ఏమి నీరసంగా నడుస్తున్నారు? కారులో ఎక్కొచ్చారా లేక కారు మీ మీద ఎక్కొచ్చిందా? అది ఎందుకు అడుగుతారు? ఏ, వచ్చేదారిలో 2 దున్నపోతులు పొడిచాయి. పక్క నుంచి రాకూడదా? పక్క నుంచి వస్తుంటేనే పక్క టెంగులు ఇరిగిపోయి ఒళ్ళు మొత్తం నొప్పులేనండి. పడుకోండి. అమ్మా. చిన్న బాలయ్య, అయ్యో. థియేటర్ బయలు తీసుకురా నాయన. అమ్మా. తమాషా ఏమిటంటే ఒక సదుద్దేశంతో థియేటర్కి నా పేరు పెట్టి పారేశాను. అదొక మంచి పని తలచే గుణం మా బడుద్దాయిలకి లేనందువల్ల ఊళ్ళో 10 మందితో పితూరులు చేస్తూ తిరుగుతున్నారు. అందుచేత వాళ్ళ పేరుకే మార్చి పారేద్దాం అనుకున్నాను. వాళ్ళ పేరేమిటండి? గాడిదలిద్దరికీ ఒకటే పేరు, చిన్న బాలయ్య, పెద్ద బాలయ్య. ఇడిగో వచ్చాడే వీడు చిన్నాడు, సాధు. చూడరా, వాళ్ళ అమ్మ గుణాలే మీకు తెలియడల్లా. పాపం మీకు బాధ, ఏం మాట్లాడలేకపోతున్నారు. ఈయన పేరుతోనే థియేటర్ మార్చాలా? మారుద్దాం. ఏమిటి మీరు అలా చూస్తున్నారు? మావాడు ఇంతకు ముందే తెలుసా? వచ్చే దారిలో 2 దున్నపోతులు పొడిచాయని చెప్పానే, అందులో ఒక దున్నపోతు ఇదే. మరి రెండో దున్నపోతు? అది పెళ్లి చూపులకి వెళ్ళింది కదా. అవును.